రహదారుల మీద ఫాస్టాగ్ పేమెంట్లకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఫాస్టాగ్ లో 2 కొత్త నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఫాస్టాగ్ కస్టమర్లకు కొత్తగా 70 నిమిషాల వ్యవధిని నిర్దేశించింది. ఈ సమయంలో బ్లాక్ లిస్ట్ నుండి బయటకు రాకుంటే డబుల్ ఛార్జ్ కట్టాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 17 సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. టోల్ గేట్ల వద్ద సులభంగా లావాదేవీలు జరిగేలా ఈ రూల్స్ ను తీసుకొస్తున్నట్లు రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 28న ఫాస్టాగ్ లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఓ సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం వాహనదారుల ఫాస్టాగ్ లో తగినంత బ్యాలెన్స్ లేకపోయినప్పుడు దానిని బ్లాక్ లిస్ట్ లో పెడతారు. టోల్ ప్లాజా రీడర్ వద్దకు వాహనం చేరుకునే సమయానికి ముందు 60 నిమిషాల కంటే ఎక్కువసేపు ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ అయినా లేదంటే బ్యాలెన్స్ తక్కువగా ఉన్న టోల్ బూత్ వద్ద ఫాస్టాగ్ లావాదేవీ విఫలమవుతోంది. అలాగే టోల్ బూత్ వద్ద స్కాన్ చేసిన తరువాత 10 నిమిషాల వరకు ఫాస్టాగ్ యాక్టివ్ కానున్న పేమెంట్ ఫెయిల్ అవుతుంది. అలాంటి సమయాల్లో 176 ఎర్రర్ కోడ్ తో పేమెంట్ తిరస్కరించబడుతుంది. ఇలా లావాదేవీలు క్యాన్సిల్ అవడం గనుక జరిగినట్లయితే వాహనానికి ఫైన్ కింద రెట్టింపు టోల్ ఛార్జ్ విధిస్తారు. ఈ జరిమానాలు చెల్లించకుండా ఉండాలంటే వాహనదారులు ఖచ్చితంగా ఫాస్టాగ్ లో తగినంత అమౌంట్ ఉండేలా చూసుకోవాలి. అలాగే రెగ్యులర్ గా కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. తాజాగా రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన రిపోర్టు ప్రకారం గతేడాది డిసెంబర్ నాటికి ఫాస్టాగ్ లావాదేవీలు 6,642 కోట్లకు చేరగా ఈ ఏడాది మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.